పండిపోయిన సోల్ అయితే ఈ విధంగా కోసుకుని అయితే పెట్టారనమాట. చాలానే చూడండి, కెమెరామెన్ దగ్గర చూపించు. గింజలు అయితే ఇటువంటి కలర్వి ఉంటాయి, బ్లాక్ కలర్, రెడ్ కలర్ అలాంటివి ఉంటాయి అనమాట. ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. ఇదేంటో చెప్పగలుగుతారా? రాజ్మా సిక్కుడు అంటే ఇటువంటిది ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇలా ఇటు పక్కరండి, చూడండి. హలో, చూస్తున్నారా ఫ్రెండ్స్? గుడిసె అయితే ఈ విధంగా ఉంది, చిన్న. చూస్తున్నారా? అలాగే కొండ మొత్తం చేస్తున్నాం. చూస్తున్నారా? అలా కొండ మొత్తం చేసిన అక్కడ నుంచి అయితే కోతులు వేలాడుకొని వీటికి ఏమంటారో కూడా మీ భాషలో మాకు తెలియజేయండి. మా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్. ఈరోజు అయితే పొద్దున్నే లేచి అయితే మా తమ్ముడు నేనైతే కొండకి వెళ్తున్నాం. కొండకి దేనికి అనుకుంటున్నారా? కొండలో పోడు వ్యవసాయం చేసినాం. అక్కడైతే సోలు పంట వేసినాం. అక్కడైతే కోతులు చాలానే వస్తాయి అనమాట. కోతులు వచ్చి అయితే ఆ పంట నాశనం చేస్తున్నాయి, కొంత తింటున్నాయి, కొంత అయితే వేస్ట్ చేస్తున్నాయి అనమాట. కోతులు తోలడానికి అయితే మా తమ్ముడు మేము వెళ్తాం కదా తమ్ముడు. అక్కడైతే కోతులు తోలి అక్కడ మేము 2-3 రోజుల్లో అయితే మన భారీ తుఫానికి, మోత తుఫానికి అక్కడైతే 2-3 రోజులు ఆ గుడిసె దగ్గర ఉన్నాము. ఇంటి మా బ్యాక్ సైడ్ అయితే ఇదిగో కాఫీ తోట ఉంది అనమాట. చూస్తున్నారా? మా ప్రాంతాల్లో ఎక్కువగా పండించేది కాఫీ అనమాట. చూడండి, కాఫీ, మంచి మిరియాలు చాలానే వేసున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? చెట్లు పైకి అయితే చాలానే కాసి ఉంది అనమాట. మంచి మిరియాలు కూడా, కాఫీ కూడా. కాఫీ పండిన తర్వాత కోసేటప్పుడు కూడా మంచి వీడియోస్ వేసి చూపిస్తాను, చూడండి, స్కిప్ చేయకండి. చూస్తున్నారా? మేమైతే ప్రజెంట్ ఘాటి దగ్గర ఉన్నామన్నమాట. కొండపైకి ఎక్కుతున్నాము. చాలా అలసిపోయామన్నమాట. చూస్తున్నారా? హైట్గా ఉంది కొండ అనమాట. చూస్తున్నారా? ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కినట్టు ఉంది అనమాట. నాకైతే ఆవేశం ఉంది ఎక్కువ, అలుపు వచ్చింది, చాలా కష్టంగా ఉందన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి కొండ ఏ విధంగా ఉందో. చూస్తున్నారా? మేమైతే ఈ కొండ దగ్గర అయితే వచ్చాము. చూస్తున్నారా? ఎంత ఎవరెస్ట్ శిఖరమైనటువంటి కొండ అంటే అంత ఎవరెస్ట్ శిఖరమైనటువంటి కొండ అనమాట. అలాగే చూస్తున్నారా? ఈ సైడ్న అయితే కళ్ళు చెట్లు వేస్తామన్నమాట. జీరికి కళ్ళు చెట్లు ఇవే అనమాట. మీ ప్రాంతంలో కూడా ఉన్నాయో లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే మేము దగ్గరికి వెళ్తాం రండి ఫ్రెండ్స్. ఆ కొండపూడి వ్యవసాయంలో కూడా ఎన్ని రకాల పంటలు వేసినాము, అవి ఎటువంటిది, ఏ విధంగా చేసి వండుకొని తింటారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. నిజంగానే మా ప్రాంతాల్లో అయితే గిరిజన ఆదివాసులు కొంతమంది చూస్తుంటారు, మాకు కూడా తెలుసు కానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళకి తెలిస్తే తెలిసినట్టు ఉంటుంది కానీ నాకు అవన్నీ అవసరం లేదు, పట్టింపు చేయను. కొంతమంది ఉంటారు కదా సిటీ ఏరియాలో, వాళ్ళకి పెద్దగా తెలియదు. దానికోసమే ఈరోజు చిన్న వీడియోస్ చేసి చూపిస్తున్నాను రండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే పంట దగ్గరికి అయితే వచ్చాను. చూస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏమంటుంది సోలు పంట అనేది కాబడుతుంది రండి. సరే, ఇదిగో సోల్ అంటే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారా? అలాగే కొండ మొత్తం చేస్తున్నాం. చూస్తున్నారా? అలా కొండ మొత్తం చేస్తున్నాం. చూస్తున్నారా? అలాగే రాళ్ళు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ రాళ్ళు అక్కడ నుంచి అయితే కోతులు వేలాడుకొని పైనుంచి కిందకి దిగి వచ్చి అయితే మా పంటని చాలా నాశనం చేస్తున్నాయి. తినదంతా తినేసి కొంత వేస్ట్ చేసి అయితే పారేస్తున్నాయి అనమాట. అలాగే రండి ఫ్రెండ్స్, కొర్రాలు అంటారు మా భాషలో వీటికి. చూస్తారా? కెమెరామెన్ అటు నుంచి చూపించి ఒకసారి. ఇగో ఇవైతే కొర్రాలు అనేసి అంటారు ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో కూడా వీటిని పండిస్తున్నారు లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. వీటికి ఏమంటారో కూడా మీ భాషలో మాకు తెలియజేయండి. మా భాషలో అంటే కొర్రాలు అనేసి అంటాం, మా కొండ భాషలో. చూస్తున్నారా? ఇదిగో ఇక్కడైతే పండిపోయాయి అనమాట. చూడండి, ఈ కొర్రలతో కూడా కొర్రాన్నం వండుకొని తింటారు, కళ్ళు కూడా వండుతారు అనమాట. ఒకప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చెప్తున్నాను. ఆ టైంలో అయితే కొర్ర కళ్ళు వండుకొని బాగా తాగేవాళ్ళనమాట. మడ్డి కళ్ళు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ కాస్త కొద్దిగా వెరైటీగా ఉంటుంది అనమాట. అంతా వేరే లెవెల్ ఉంటుంది. అలాగే ఈ కొండలో చేసిన పొడి వ్యవసాయం మొత్తం చూపించాలనుకుంటున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుమ్మడికాయలు వేసినాం. చూడండి, గుమ్మడికాయలు చూస్తున్నారుగా? గుమ్మడికాయలు అలానే చాలా వేసినాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే కొండపొడి వ్యవసాయం చేస్తున్నాం. కొండ దగ్గర అయితే వచ్చి ఏదో గుడిసె అయితే పక్కన ఉంది. అక్కడైతే చిన్నపిల్లలు కూడా పొద్దున్నే లేచి వచ్చిన తర్వాత అయితే కోతులకి కాపు వచ్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అయితే అక్కడ కాపీ దగ్గర వీడింగ్ చేస్తారు ఫ్రెండ్స్, క్లీనింగ్ అనమాట. అలాగే చిన్నపిల్లలు ఎర్లీ మార్నింగ్ 8 తీసుకొచ్చారు, ఇక్కడ వచ్చి కాపు 8 చేస్తున్నారు అనేది మీకు అన్ని వీడియోలు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే మొత్తానికి గుడిసె దగ్గర అయితే వచ్చాను. వస్తున్నారు కదా? ఇదిగో రండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, స్లిప్ అయినా కిందకి పడిపోయి కిందకి లోయలు వెళ్ళిపోవచ్చు. చాలా జాగ్రత్త. చూడండి, తాళ్ళతో అయితే ఈ విధంగా అయితే గుడిసె కట్టారనమాట. చిన్నపిల్లలు లోపల ఉన్నారు. చిన్నపిల్లలు ఇటు పక్కనండి. చూస్తారా? మా ప్రాంతాల్లో అయితే కొండపాడు వ్యవసాయం చేసే కొండల్లో అయితే ఇటువంటి
గుడిసెలు చేసుకొని అయితే గుడిసెల లోపల వర్షం వచ్చినా సరే, తర్వాత ఏమంటారు అది మంచు కిందకు పడుతున్నప్పుడు అయితే చలి వేస్తుంది కావున ఆ విధంగా ఉండకూడదు అనేసి అయితే ఇటువంటి ఒక గుడిసె అయితే తయారు చేశారన్నమాట. ఈ విధంగా ఈ గుడిసె లోపల ఉండి అయితే కోతులు వస్తే అటువంటి రాళ్ళు వైపు నుంచి అయితే కోతులు తోడడానికి చాలా బాగుంటుంది. 2-3 రోజుల్లో ఎక్కువ వర్షాలు వస్తున్నా సరే ఇలాంటి దగ్గర ఉండవచ్చు అనేసి మొన్న మోంత తుఫాను కారణంగా అయితే ఈ గుడిసె లోపలే ఉండాం ఫ్రెండ్స్. చూడండి, రండి ఫ్రెండ్స్, గుడిసె కూడా చూపిస్తాం మిమ్మల్ని. పిల్లలు ఇటు పక్క రండి, చూడండి. హలో, చూస్తున్నారా ఫ్రెండ్స్, గుడిసె అయితే ఈ విధంగా ఉంది. చిన్నపిల్లలు అయితే కాపలకి ముందే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి ఉండరు. రా నువ్వురా. హలో, అటుపక్క ఉన్న పిల్లరా ఇటు శాంతిరామ ఇటు ముందు. చూస్తున్నారా ఫ్రెండ్స్, చిన్న పాపలు చూడండి. వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అయితే వీడింగ్ చేస్తున్నారు కాఫీ తోటకి. వీళ్ళైతే బద్ధకం అవ్వకుండా ఈ రోజు హాలిడేస్ కావున, సండే పూట కావున ఈ రోజు అయితే ఇక్కడ కాపుకు వచ్చారనమాట. వస్తుంటే కేకండి, ఒక ఫోన్ కొట్టండి మేము వస్తాము అనేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ముందు జాగ్రత్త చెప్పి అయితే పంపిస్తే ఇక్కడైతే ముందుకే వచ్చున్నారు. చూడండి, అలాగే రండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే బొబ్బర్లు కోసుకొని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వంటలు వండుకొని అయితే కాల్చుకొని తినడానికి తీసి ముందుగా ఇలాంటి బుట్ట అయితే ఇక్కడ పెట్టుకున్నారు. చూడండి, ఇదిగో ఇక్కడ ఏడు పెట్టున్నారు. ఇది చూడండి, ఇక్కడైతే సోలు పండిపోయింది అయితే కోసుకొని పెట్టున్నారనమాట. చూడండి, ఇంకా చూస్తున్నారా, ఇదిగో పండిపోయిన సోలు అయితే ఈ విధంగా కోసుకొని అయితే పెట్టారనమాట. చాలానే చూడండి. మా ప్రాంతంలో అంటే గిరిజన ఆదివాసులు అయితే ఈ విధంగా చేసి ఉంటారు అన్నమాట గుడిసెలు. అలాగే రండి ఫ్రెండ్స్, ఇక్కడ బొబ్బర్లు, ఇక్కడ ఈ సోళ్ళు పంట దగ్గర అయితే సోళ్ళే అని కాకుండా కుర్రలు, తర్వాత బొబ్బర్లు, తర్వాత గుమ్మడిలు, తర్వాత అనేక రకాలుగా అనమాట. ఏమంటారు మా భాషలో కొట్టీలు అనేసి అంటారు, తెలుగులో చెప్పడం నాకు రాదు. అటువంటివి కూడా సాగు చేస్తున్నారనమాట. అలాగే బొబ్బర్లు చూపిస్తాను. బొబ్బర్లు 3 రకాలు ఫ్రెండ్స్ తినడానికి. తినే పద్ధతి వండుకొని తింటారు, కాల్చుకొని తింటారు, తర్వాత పచ్చివి కూడా తింటారు ఫ్రెండ్స్. 3 రకాలుగా. అవి వండుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, బొబ్బర్లు చూపిస్తాను మీకు. బొబ్బర్లు విత్తనం కూడా పెడతారు కదా, విత్తనాలు కూడా పెడతారు. విత్తనాలు అది మర్చిపోయాను, కెమెరామెన్ గారు చెప్పారు. ఒకసారి రండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, పైనుంచి చూస్తే ఎంత లోయ ఫ్రెండ్స్. చూస్తున్నారా, అవతల అయితే సిల్వర్ తోట వేసుకొని లోపల అయితే కాఫీ తోట వేస్తారనమాట. చాలా బాగుంటుంది. మొన్న 3 రోజులు వర్షాల కారణంగా అయితే లోపల నుంచి ఊటలు బాగా తేలుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, కొండపోడు వ్యవసాయం చేసే కొండ అయితే ఎంత పెద్దది వచ్చి చూడండి. మా గిరిజన ఆదివాసులు అయితే ఈ కొండనే నమ్ముకొని బతుకుతున్నారు. ఇంకో భయాందోళన ఏంటంటే మా ప్రాంతంలో అయితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుతున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అయితే మాకు పంటలు పండించుకోవడానికి అవ్వదు, మా భూములు నష్టమైపోతాయి, మాకు భూములు ఉండవు, మేము కొండనే నమ్ముకొని బతుకుతున్నాం అనేసి మొన్నటి వరకు చాలానే ధర్నాలు చేసాం. ఇంకా ఆగుతుందో ఆగదో తెలియదు. ఈ వీడియోలో చెప్తున్నాను, మీకు చెప్పే సందర్భం వచ్చింది కదా. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు బొబ్బర్లు తిందాం రండి. ఇదిగో ఇక్కడైతే బొబ్బర్లు ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే బొబ్బర్లు ఉన్నాయి. ఇదిగో బొబ్బర్లు అయితే ఇటువంటివి అనమాట. చూడండి, ఇదిగో 2 తెంపుతాను. చూడండి, ఇదిగో 2 తెంపుతున్నాను, ఇంకొకటి తెంపుతున్నాను. చూడండి, ఇదిగో బొబ్బర్లు అయితే ఇటువంటివి మా ప్రాంతాల్లో చాలానే పండిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక్కసారి 2-3 గింజలు తీసి తిందాం, ఏ విధంగా టేస్ట్ ఉందో ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే తీసుకోవాలి గింజలు. చూడండి, ఇదిగో నేనైతే తీస్తున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒకసారి కెమెరామెన్ దగ్గర చూపించు. గింజలు అయితే ఇటువంటి కలర్వి ఉంటాయి, బ్లాక్ కలర్, రెడ్ కలర్ అలాంటివి ఉంటాయి అనమాట. ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో కూడా ఇటువంటి కొండపోడి వ్యవసాయం చేసే కొండ దగ్గర అయితే సోలుతో పాటు ఇటువంటి బొబ్బర్లు కూడా పండిస్తున్నారు లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఒక్కవేళ మీరు ఎప్పుడైనా ఇటువంటి బొబ్బర్లు తిని ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ తినని వాళ్ళైతే ఇటువంటి బొబ్బరి గింజలు కూడా మా ప్రాంతంలో కాంటాక్ట్ అవ్వండి, విత్తనాలు ఇస్తాం, తీసుకెళ్ళి పండించుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే రండి ఫ్రెండ్స్, ఈరోజు కొండ మొత్తం చూపించాలనుకుంటున్నాను కదా. అది ఆ పాప ఉంది కదా, ఒకసారి జూమ్లో చూపించు కెమెరామెన్. ఆ పాప ఉన్న దగ్గర అయితే గుల్మాలు, తర్వాత ఏమంటారు అది గుమ్మడిలు అవన్నీ ఉన్నాయి. ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగో చాలా జాగ్రత్తగా నడవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇదిగో ఈ విధంగా అయితే మేము నడుస్తున్నాం. పొరపాటున స్లిప్ అయిపోయామా ఇంకా గోతులు పట్టుకోవచ్చు. అలాగే కింద మామిడి తోట కూడా వేసాం చాలానే. వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట, చిన్నపిల్లలు ముందుగానే వచ్చారనమాట. మేమైతే అవతల పక్క వేసినాము. అలాగే కింద భాగం నుంచి అటుపక్క మాది భూమి. అలాగే రండి ఫ్రెండ్స్, ఇదిగో ఇంత పంట వేస్తాం అనమాట. ఈ పంటతో మేమైతే ఏమంటారు అది పిండి చేసుకుని అంబలి చేసుకొని తాగుతాం, వండుకొని తాగుతాం, సక్కులు కాల్చుకొని తింటాం.
ఆ విధంగా కాల్చుకొని తినడం వల్ల పూర్వంలో వాళ్ళు ఎక్కువ రోజులు బతికారనమాట ఫ్రెండ్స్. ఇది ఎనర్జీ బలంని ఎక్కువ ఇస్తుంది అనమాట. అందుకనే ఆదివాసులు చాలామంది గట్టిగా ఉంటారు, ఎక్కువ రోజులు బతికే అవకాశాలు ఉందన్నమాట. మనం ఈ రోజుల్లో ఈ సంవత్సరంలో అయితే కలిసి పూట తినడం వల్ల కొంతమంది ఎక్కువ బతకట్లేదు, ఎక్కువ రోజులు బతకట్లేదు, కొన్ని రోజులు చచ్చిపోయే అవకాశాలు. అంటే ఏవేవో కరోనాలు కానీ రోగాలు ఏవేవో వచ్చి జంక్ ఫుడ్ తినడం వల్ల అతి త్వరలో చనిపోయే అవకాశాలు ఉందన్నమాట. మా గిరిజనులు ఎక్కువ రోజులు 100 సంవత్సరాలు కానీ 101, 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అంబలి తాగి అనమాట. అంత నేచురల్ అయిన ఫుడ్ అనమాట ఇది. కాదు అండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా నడవాలి. పాములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ గుమ్మడిలు చూస్తున్నారు కదా, గుమ్మడిలు. ఇదిగో గుమ్మడిలు వేస్తే అక్కడ జొట్ట పిక్కలు, బొస్తోరు పిక్కలు అనేసి అంటారు, అలాంటివి అక్కడ గుమ్మడిలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గుమ్మడిలు, అలాగే అనేక రకాల సిక్కుళ్ళు, రాజుల సిక్కుళ్ళు అవన్నీ వేసాం చూస్తున్నారా. ఎవరెస్ట్ శిఖరమైనటువంటి కొండ పైకి అయితే ఉందాం చూస్తున్నారా. అదిగో పూర్వంలో మా పూర్వీకులు అయితే ఈ కొండల దగ్గర అయితే పండగ చేసేవాళ్ళు అనమాట, వర్షం పండగ అనేసి. ఇప్పుడైతే మానేశారు అనమాట. పూజారులు అప్పుడు పూజారి ఉండేరు, పూజారి అంటే ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల చనిపోయారు అనమాట. రండి అలాగే ఫ్రెండ్స్, అనేక రకాల కాయలు దొరుకుతున్నాయి చూడండి. ఇదేంటో చెప్పగలుగుతారా? ఆనపకాయ ఫ్రెండ్స్. మా ప్రాంతాల్లో డిప్ప మాదిరిగా ఉండే ఆనపకాయలు చాలా ఎక్కువ దొరుకుతుంటాయి, ఎక్కువ పండిస్తుంటారు. ఇది లేతగా ఉన్నప్పుడే ఇలా గోరు పెట్టిన తర్వాత అయితే బొక్కెడుకొని పోద్ది అనమాట. అటువంటివి అయితే పై తొక్క తీసిన తర్వాత అయితే మేము వండుకొని తింటాము. ఇది అయితే ముదిరిపోయింది, విత్తనాలకు పనికి వస్తుంది. ఇక్కడ పెట్టేద్దాం చూస్తున్నారా, ఇక్కడ పెట్టేసాను అండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇక్కడైతే చాలానే గుమ్మడికాయలు అయితే కుళ్ళిపోయి నాశనం అయిపోయాయి అనమాట వర్షాల కారణంగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే లేతగా ఉన్నప్పుడు కదపకూడదు, కదిపిన తర్వాత అయితే గుమ్మడికాయలు కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. రండి ఫ్రెండ్స్, ఆ పాప అయితే చుట్టూరా తిరుగుతుంది, దేనికంటే కోతులు వస్తాయనేసి తోస్తుంది. అలాగే రండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ రాజమా సిక్కుడు అంటే ఎటువంటిది ఫ్రెండ్స్ చూస్తున్నారా. రాజమా సిక్కుడు అంటే ఎటువంటిది, ఇదిగో ఇటువంటిది అనమాట. అలానే గరువు మొత్తం వేస్తాం చూడండి, కొండ మొత్తం చూడండి. ఇదిగో ఇక్కడైతే ఇటువంటి గింజలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారా. వేస్ట్ చేయకూడదు, ఇక్కడ పెడదాం. ఆ పండిన తర్వాత అయితే తీసేటప్పుడు తీసుకెళ్ళిపోతారు మా పిన్ని వాళ్ళు. అలాగే రండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఒక్కసారి జూమ్లో చూపించు. అదిగో అక్కడైతే అడవి ఏమంటారు, అది అడవి టమాటా మొక్క. అదిగో అదే చిన్నది ఉంది, చిన్న కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. పూర్వంలో అయితే మా ప్రాంతంలో టమాటాలు ఎక్కువ దొరికేవి కావన్నమాట, హైబ్రిడ్. అటువంటి సమయంలో చిన్న టమాటాలు అయితే మేము వండుకొని తినేవాళ్ళం అనమాట. అలాగే రండి ఫ్రెండ్స్, అవతల ఎక్కువ నిమిషాలు అయిందనేసి వీడియో చూడకుండా ఉండకండి, చూడండి కన్ఫర్మ్గా. మీకు మా ప్రాంతంలో ఎటువంటి సాగు చేస్తుంటాం, ఎటువంటి పంటలు పండిస్తుంటాం, మా పొడి వ్యవసాయం అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. అలాగే ఇక్కడైతే సిల్వర్ మొక్కలు కూడా వేసాం, చాలా వేసున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కాపేయాలి కదా, చూస్తున్నారా, పాప అయితే అలా కోతులు చూస్తుందన్నమాట. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం మా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు తోడు ఉంటేనే ఇటువంటి మంచి వీడియోస్ చేసి మీకు చూపిస్తుంటాము. ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో మీరే కామెంట్ ద్వారా మాకు తెలియజేపరిస్తే అటువంటి వీడియోస్ చేయడానికి నేను ముందుకుంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.